దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వచ్చిన విశ్వాసులందరికీ పేరు పేరు చెప్పిన వందనాలండి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకు కూడా శుభాభావనాలు. ఈ రోజు మన పరిస్థితులు సరిగ్గా లేవు. దేశంలో చాలా వరకు అల్లరిగా ఉంది. ఎందుకంటే క్రైస్తవులపై తిరుగుబాట్లు, దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి ప్రతి దిక్కున. మన ఆంధ్రప్రదేశ్ కూడా ఎల్లర్లు ఇవన్నీ వచ్చేసినాయి. అందు నిమిత్తము మనం కూడా అలర్ట్గా ఉండాలి. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పాముల వల్లే వివేకంగా ఉండాలి, పావురం వల్లే కపటంగా ఉండాలన్నమాట. సందర్భానుసారంగా మనం నడవాలి. కాబట్టి ప్రతి విశ్వాసులు ఇది గ్రహించి దేవుణ్ణి నిత్యము స్తుతిస్తూ ఆరాధించాలి. ఇది ఎప్పటి నుండి వస్తుందండి? పూర్వకాలం నుండి ఇది వస్తుంది. అందుకే చెప్తున్నాను, దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ వాక్యము దేవుడు చూపించడం జరిగింది కాబట్టి ఈ వాక్యం మీకు చెప్తున్నాను. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీరు సరిగ్గా చూడటం లేదు. తెలిసిపోతుంది. ఎందుకంటే యూట్యూబ్లో మాకు తెలిసిపోతుంది ఎంతమంది చూస్తున్నారు, వ్యూస్ ఇవన్నీ చూస్తున్నారు. కాబట్టి యూట్యూబర్లు ప్రతి ఒక్కరు గ్రహించి చివరి వరకు చూడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఎందుకంటే దేవుని వాక్యము చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు ఇహలోకమైన ఆనందం చూస్తున్నాం. మనం షార్ట్లు ఎన్ని ఫిలిం చూస్తున్నాం, వాటి ద్వారా చాలా ఆనందపడుతున్నాం, ఎంతో ఉల్లాసిస్తున్నాం. కానీ ఇది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనకి జీవాహారం కాబట్టి ప్రతి ఒక్కరు జీవమైన ఆహారం భుజించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచి పాత నిబంధన గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథం మనం చూసుకుంటే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరండి? హామాను. ఆమె ఎవరండి? హామాను. ఈ లోకంలో చాలా విషయాలు జరుగుతున్నాయి. హామాను యొక్క కథ మనం చూసుకుందాం. కథ కదమ్మా, నిజంగా జరిగింది ఇది. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఒకటి రాశాడు. ఏంటంటే బైబిల్ గ్రంథము కాబట్టి ఏంటిది? స్వచ్ఛమైన గ్రంథం కాదు. అదేంటే వాళ్ళ ఇళ్ళ రాసిన గ్రంథం అనేసి రాసాడు కాదు, కానీ దేవుని చేత రాయబడిన గ్రంథం. బైబిల్ గ్రంథం ఏంటండి? దేవుని చేత అభిషేకించిన, దేవుని చేత నిర్ణయించబడిన వారి చేత, దేవుని యొక్క ప్రేరేపణ చేత, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడిన గ్రంథం. మనుషులు రాసిన గ్రంథం కాదు బైబిల్ గ్రంథం. కాబట్టి దాన్ని పరిశుద్ధమైన గ్రంథం అంటారు. పరిశుద్ధాత్మ చేత రాయబడిన గ్రంథము కాబట్టి అది పరిశుద్ధమైన గ్రంథము. ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాము. యూట్యూబర్లు ఎవరు మీరు కూడా ఆ గ్రంథాన్ని వేరే గ్రంథము, అపవిత్ర గ్రంథము అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఆ విధంగా కాకుండా అది పవిత్రమైన గ్రంథం కింద గుర్తించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తుంది. ఇది జరిగిన కథ. ఎస్తేరు అనే ఒక రాణి వ్యక్తి గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఎస్తేరు రాసిన గ్రంథం నుండి మనం చూసుకుంటే 3వ అధ్యాయము 1 నుండి మనం చదువుకుంటే చక్కనైన మాటలు మనకి ఇక్కడ తేటగా మనకి తెలియబడుతున్నాయి. అసలు హామాన్ అంటే ఎవరు అని మనం తెలుసుకుందాం. హామాన్ అనగంటే ఎవరంటే రాజైన అహర్షవేషు హమ్మేదాత కుమారుడును అగాగీయుడను నగు హామానును గణపరిచి వాని హెచ్చించి వాని పీఠంను తన దగ్గరున్న అధిపతుల కంటే హెచ్చిగా నుంచెను. అర్థమైందా? హామాన్ అంటే ఒక ఉన్నత అధికారి. ఈ అధికారిని ఎవరు ఏర్పరచుంటే అహస్వరేషు అనే రాజు, పార్శిక రాజు ఈయన్ని ఏర్పరిచాడు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి చదువుకుంటే. కాబట్టి ఈ హామాను ఏ విధంగా తయారవుడంటే ఒక ఉన్నతమైన అధికారి. అప్పుడు ఎవరాన్ని చూద్దాం. మనం కొద్దిగా ఎదరికి వెళ్తే 2వ వచనం చూసుకుంటే, కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞను సారంగా మోకాలుని హామానుకు నమస్కరించిరి. ఎలా నమస్కారం చేయలేమా? మోకాలుని అంటే ఎలాగా? ఇంకా చూడండి, చక్కగా పిల్లలు ఇందాక మోకాలు వేసారు కదా, అలాగా మోకాలు వేసి అంటే నేను నీకు దాసుని అని చెప్పడం మాట. అంటే రాజు తర్వాత అధికారి కాబట్టి హామాను ప్రధానాధికారి కాబట్టి అతనికి ఎలాగా రాజు ఆజ్ఞ ఇచ్చాడు, నన్ను ఏ విధంగా మీరు సత్కరిస్తారు అదే విధంగా హామాను కూడా మీరు సత్కరించాలని చెప్పాడు. ఏ విధంగా? మోకాలుని. ఎలాగమ్మా? అందరూ మోకాలు ఉంటున్నారు, నమస్కారం చేస్తున్నారు. ఎవరికి? హామానికి. కానీ ఇక్కడ ఒకడు ఉన్నాడు చూడండి. మొర్దెకై వంగకయు
నమస్కారము చేయకు నుండగా. అంటే ఇలాగున్నాడు మొద్దుకాయ. ఈ మొద్దుకాయ గురించి మనం కూడా తెలుసుకుందాం. మొద్దుకాయ అంటే ఎవరు అని మనం కూడా తెలుసుకుందాం. ఇతడు యూదుడు. ఎవరమ్మా? యూదుడు. యూదుడు ఎవరికే నమస్కారం చేయరు. నిర్గమాకాండం 20 అధ్యాయం చూసుకుంటే అక్కడ దేవుని యొక్క ఆజ్ఞ ఉంది. నీ దేవుడని యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఎందు కానీ, కింద భూమి ఎందు కానీ, భూమి కింద నీళ్ళు ఎందు కానీ, నీళ్ళు ఉన్న ఏ రూపం కానీ దేన్ని నమస్కరించడం సాగిలపడకూడదు అనేసి ఉంది. ఆ ఆజ్ఞను పాటించేవాడు మొద్దుకే. కాబట్టి ఒక మానవుడికి నేను వంగడం ఏంటి? ఇలా తల ఉంచితే దానికి మీకు అర్థం తెలుసా? ఒకరి దగ్గర తల ఎప్పుడు ఉంచుతారమ్మా? ఇస్తారమ్మా? ఏమన్నా తప్పు చేస్తే తల ఉంచుతారు. తల ఉంచుతా అంటే ఏంటి? నేను నువ్వు చెప్పినట్టే ఆలకిస్తాను, నేను నీళ్ళు లోబడి ఉంటాను, నేను తప్పు చేశాను అని అర్థం వస్తుంది అక్కడ. కాబట్టి ఈ తల ఉంచడం అంటే నువ్వు నా మీద అధికారివి అని చెప్పడానికి మాట. ఈ విధంగా చూసుకుంటే ఈ మొద్దుకాయ తల ఉంచడం లేదు, నమస్కారం చేయడం లేదు. అందుకు హామానికి కోపం వచ్చింది. చూసుకుంటే ఈ మొద్దుకాయ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొద్దుకాయ అంటే ఎవరు అని చూసుకుంటే ఇతడు యూదుడు అని చెప్పాను కదా. ఎస్తేరు రాసిన గ్రంథం నుండి 2వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుంటే, షూషాను కోటలో రాజు యొక్క కోట ఉంది. అహస్వరోషు యొక్క రాజు యొక్క కోట పేరు ఏంటంటే షూషాను కోట ఉంటది కదా. కోటల పేర్లు ఉంటాయి కదా, బొబ్బులి కోట, గోల్కొండ కోట, ఎన్ని కోటలు ఉన్నాయి కదా. అలా కోటల పేరు మనం చెప్పుకుంటే షూషాను కోట ఎవరండి? అహస్వరోషు అనే రాజు పరిపాలించే కోటలో బెన్యామీనుడగు అంటే 12 గోత్రంలో చివరి గోత్రమైన వాడు, వాళ్ళ వంశం నుండి వచ్చిన కీషునకు పుట్టిన షిమ్మి కుమారుడగు యాయీరు వంశస్థుడనే మొద్దుకాయ అనే ఒక యూదుడు ఉండెను. ఇక్కడ యూదుల్లో యూద జాతిలో హెబ్రియుడు, హెబ్రి భాష అనుభవం కలిగిన వాడు. కాబట్టి ఇతను ఎవరి కుమారుడు అంటే కీషునకు పుట్టిన షిమి కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొద్దుకాయ అనే ఒక యూదుడు ఉన్నాడు. కాబట్టి ఇతను యూదుడు కాబట్టి ఇతడు ఎవరు కొంగుతలేదు? మొద్దుకాయకి లోపడడం లేదు. అందుకే మొద్దుకాయకి కోపం వచ్చింది. అప్పుడు రాజు గుమ్మంలో ఉన్న వారు మొద్దుకాయని చూసి, బాబు మొద్దుకాయ గారు ఇదేంటి మీరు ఎలాగుంటున్నారా? రాజు తర్వాత రాజు అంత వాడు హామానికి నువ్వు ఎందుకు నమస్కారం చేయడం లేదు అంటున్నారు. చూడండి, ఇక్కడ చూడండి 3వ వచనం చూసుకుంటే, 3వ అధ్యాయం 3వ వచనం చూసుకుంటే, రాజు గుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొద్దుకాయను అడిగిరి. మొద్దుకాయను ప్రశ్నించారు. నువ్వు ప్రతి ఒక్కరు మేము వంకుతున్నావు, నువ్వు మాకన్నా గొప్పవాడు అని ఏంటి? రాజు ఆజ్ఞ ఇచ్చాడంటే రాజు ఆజ్ఞ ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది రాజాజ్ఞ? చాలా తీవ్రంగా ఉంటుంది, విపరీతంగా ఉంటుంది. అలాంటి రాజాజ్ఞ మీరు అంటే ఏముంటుందండి? మరణశిక్ష ఉంటుంది. అలాంటి రాజాజ్ఞ మీరితే బాబు మొద్దుకాయ గారు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజుగాని తెలిసిందంటే నిన్ను ఊరి తీస్తాడు. ఎందుకంటే రాజును అగౌరవపరిచినట్టు. మొద్దుకాయని ఎప్పుడైతే అగౌరవపరిచావో అతను ఏర్పరిచిన రాజుని కూడా నువ్వు అగౌరవపరిచినట్టు ఉంటదనేసి చెప్తారు. ఈ ప్రకారం వారు ప్రతిదినము అతనితో చెప్పుచు వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన. ప్రతిరోజు ఆమెను చూస్తున్నాడు, వీళ్ళందరూ వంగి సాగిలు పడుతున్నారు, కానీ మనోడు ఇలా దిట్టంగా ఇలా చూస్తున్నాడు, పైకి తలెత్తి చూస్తున్నాడు, వంగడం లేదు. ఆమెను గుర్తిస్తున్నాడు. కనుక వారు మొద్దుకాయ యొక్క మాటలు స్థిరపడను లేదో చూతుమని దాన్ని హామానుకు తెలిపిరి. అంటే హామాను చూస్తున్నాడు కానీ అబ్జర్వ్ చేయలేదు. కానీ వీళ్ళందరూ ఏం చేశారు? రాజుభటులు అందరూ ఏం చేశారు? హామాను దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. హామాను గారు మీరు మమ్మల్ని గమనిస్తున్నారా లేదా? రాజనగరం మీద వచ్చినప్పుడు మేమందరం సాష్టంగా పడుతున్నాం, కానీ ఒక వ్యక్తి నీకు సాష్టంగా పడడం లేదు. ఆ వ్యక్తి ఎవరో మీరు గమనించారా అని చెప్తున్నాడు. ఏలంగానే అతడు నేను యూదులను కనుక ఆ పని చేయజాలని వారితో చెప్పి ఉండను. ఎందుకంటే నేను యూదుడిని, నేను ఎలాంటి పని చేయను. ఒక దేవుడికి నేను సాగులు పడతాను, కానీ ఒక మనుషుడికి నేను సాగులు పడనని మీకు చెప్తున్నాడండి అని చెప్పినప్పుడు తర్వాత అప్పుడు అబ్జర్వ్ చేశాడు. ఇక్కడ చూసుకుంటే మొద్దుకాయ వంగకయు నమస్కరింపకయు నుండిట హామాను చూసినప్పుడు బహుగా కోపించాడు. అంటే అప్పుడు దాకా చూడలేదు, అంటే చూస్తున్నాడు కానీ అబ్జర్వ్ చేయలేదు. అంతమంది జనంలో కొన్ని వందల మంది ఉంటారు కదా జనం, లేకపోతే ఎంతో మంది ఉంటారు ఆ జనంలో, అంత లెక్క చేయలేదు. కానీ ఎప్పుడైతే
వీళ్ళు కంప్లైంట్ చేశారు. మొద్దుకి ఏం చేశాడంటే వాళ్ళ వెనక చూశాడు. చూసినప్పుడు చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఈ మొద్దుకని ఏదో విధంగా చంపేద్దామని ఆ రాజు ఆజ్ఞ కోసము వెళ్ళడం జరిగింది. అదే విధంగా ఇతను ప్రధానంగా ఉన్నాడు. ఈ విధంగా చూసుకుంటే అంత ముందు చూసుకుంటే అహస్వరోసు అనే రాజు ఎవరు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఎస్తేరు రాసిన గ్రంథం నుండి 1వ అధ్యాయం 1వ వచనం చూసి, హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు 147 ఏంటమ్మా 147 సంస్థానములకు అహస్వరేషు ఏలును. అహస్వరేష్ అనే రాజు హిందూ దేశం అంటే మన భారతదేశం కూడా ఏలాడు. అలాంటి ఎన్ని దేశాలు ఏలాడు అంటే 147 దేశాలని ఏలాడు. అంటే ప్రపంచం అంతా ఇతను ఏలుబడిలో ఉన్నది. అందులో కూడా మన భారతదేశం ఉంది. అర్థమైందా మీకు? అంటే ఎప్పటి నుండో ఇది రావడం జరిగింది. కాబట్టి అహస్వరేష్ అనే రాజు ఏం చేశాడంటే తన ఆధిపత్యాన్ని, తన యొక్క ఘనతని, తన యొక్క మహిమని తెలపడానికి ఏం చేశాడంటే అన్ని సంస్థానాధిపతులు ఉన్న వాళ్ళందరినీ పిలిచి గొప్ప విందు చేయించాడు. ఎన్ని దినాలు అంటే 180 దినాలు, అంటే 6 నెలలు విందు చేయించాడంట. ఎన్ని నెలలమ్మా? 6 నెలలు విందు చేయితే ఈయన యొక్క భార్య, చాలా మంది ఉంటారు రాజుగా. ఎంతమంది భార్యలు ఉంటారండి? చాలా మంది భార్యలు ఉంటారు, కానీ ఒక రాణి ఉంటది. రాణి అంటే కోటకి రాణి ఉంటది. ఆవిడ పేరేంటండి? ఆవిడ పేరేంటమ్మా? వస్తి. ఏం పేరు? వస్తి అనే రాణి ఉన్నది. ఈ వస్తి అనే రాణి గురించి మనం చెప్పుకుందాం. ఎస్తేరు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకుంటే ఈ రాజు ఏం చేశాడంటే గొప్ప విందు చేసినప్పుడు ఈ రాణి కూడా ఆడవాళ్ళకి విందు చేసింది. రాజుగారేమో మగవాళ్ళకి విందు చేస్తే రాణిలు ఉంటారు కదా, చిన్న ఉంటారు కదా రాణిలు, వాళ్ళు కూడా విందు చేసినప్పుడు రాజుకి ఒక కోరిక పుట్టింది. ఇంతమంది ఉన్నారో, ఇంత ఘనత నేను అన్ని చూపించేశాను, కానీ ఒకటే చూపించలేదు అని రాజుకి ఒక ఆలోచన వచ్చి ఏం చేశాడంటే ఆ రాణిగారిని తీసుకురాండ్రా బాబు, రాణిగారిని తీసుకురండి అనేసి ఆజ్ఞ ఇచ్చినప్పుడు నపుంసకుడు వెళ్ళి ఆ మాట రాణిగారికి చెప్పడం జరిగింది. రాణిగారి చెప్పడం జరిగినప్పుడు ఏం జరిగిందని చూసుకుంటా చూడండి. మాట చదువుకుంటే 7వ దినమందు రాజు ద్రాక్షరసము తాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనులకును అధిపతులకును రాణి యొక్క వస్తు యొక్క సౌందర్యమును కనపరచవాలని రాజు కిరీటం ధరించుకున్న ఆమెను తన సన్నిధి పిలుచుకుని వచ్చినట్లు రాజైన అహస్వేరోషు ఎదుట పరిసారం. ఆమె సౌందర్యవతి. రాణి ఎలా ఉంటుందమ్మా? రాణిగారు ఎలా ఉంటారు? ఎంత పారపూలు వేసుకుని ఎలా ఉంటది? సొట్ట లోపల బొక్కలన్నీ లోపల పోయి ఎలా ఉంటుంది రాణి ఎలా ఉంటారు? చింపిరి జుట్టు వేసుకుని, జుట్టు అంతా ఉడిపోయి ఉంటది. రాణి ఎలా ఉంటదండి? సౌందర్యంగా అందంగా ఉంటది, అంతే కదా. రాణిగారు ఎవరిని చేసుకుంటాడు? అందమైన వ్యక్తిని చేసుకుంటాడు. అలాంటి వ్యక్తి ఇంకెవరో దేశంలో ఉండరు. అంత అందమైన సౌందర్య గల రాణిని చేసుకోవడం జరిగింది. వస్తే చాలా అందగత్తి కాబట్టి ఆవిడ ఏం చేసిందంటే రాజు ఆజ్ఞని ఇక్కడ మీరడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చేటకు ఒప్పు కనుక పోగా రాజాజ్ఞని మీరిపోయింది. 147 సంస్థానాలకి రాజు అయిన అహస్వేరోషు రాజు యొక్క రాజాజ్ఞనే మీరింది. ఈ వస్తి మీరడం వల్ల అక్కడ ఉన్న సంస్థలో ఉన్న అధిపతులు ఎదుట రాజు క్షేమైపోయాడు, అంతే కదా. మా అవమానం జరగదా? జరిగిపోయినప్పుడు అప్పుడు రాజు ఏం చేశాడంటే నా సన్నిధికి రాణి వస్తి రాలేదు, ఏం చేద్దాం అని అడిగినప్పుడు అందులో ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక ఆలోచన చెప్పడం జరిగింది. రాజుగారు, మీరు ఒక్కరే ఆహ్వాన పడలేదు, మేమందరం నీతోటి మేము ఆహ్వాన పడ్డాం. మా భార్యలు కూడా రాజుగారి భార్య మాట ఏం లేదు, నీ మాట మాకు లెక్క అంటారు. కాబట్టి రాజుగారు ఏం చేద్దామంటే వస్తీ రాణి కింద తీసేసి వేరే ఆవిడ్ని మీకు రాణి కింద చేసుకోండి అని
వాళ్ళు ఏం చేశారంటే రాజుకి సలహా ఇవ్వడము జరిగింది. సింపుల్ గా చెప్పేస్తున్నామ్మా. సలహా ఇవ్వడం జరిగినప్పుడు రాజు కూడా నచ్చింది. నచ్చి బేష్, చాలా చక్కగా చెప్పవయ్యా, చాలా చక్కగా ఉంది అని అంటే 147 సంస్థానంలో ఉన్న అధిపతులందరూ ఓకే అని చప్పట్లు కొట్టి ఏం చేశారంటే చక్కగా చెప్పవయ్యా నువ్వు అనేసి ఏం చేశారంటే అలాగే చేద్దాం, అలాగే చేద్దాం అన్నప్పుడు ఏం చేశారంటే రాణి కోసం అందమైన వారు దేశంలో ఉన్న ప్రతి చోటలో ఉన్న కన్యకలందరినీ పోగు చేయండి అని చెప్పడము జరిగింది. ఒక్క సంవత్సరం ఎంతమ్మా అమ్మ రాజు దగ్గరికి వెంటనే వెళ్ళిపోకూడదు. ఎవరన్నా తెలుసా మీకు? రాజు దగ్గరగా ఎవరన్నా సరే ఒక్కసారే పిలిచిన వెంటనే వెళ్ళిపోకూడదు. పలానా డేట్ నిర్ణయించబడుతుంది, ఆ సమయంలోనే వెళ్ళాలి. కాబట్టి వీళ్ళకి సౌందర్యం కోసం అనేకమైన సుగంధ ద్రవ్యాలు, గంధం ఇవన్నీ రాసి రాజుకి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపరిచారు. అనేకమైన రాణిలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కోట వేరేగా ఉంటది. 2 అంతస్తులు, 2 అంతఃపురంలో మొదటి అంతఃపురం, 2 అంతఃపురం, ఏ విధంగా పురాలు ఉంటాయి వాళ్ళకి. ఈ నపుంసకులు ఏం చేస్తారంటే వాళ్ళకి కాపలాగా ఉంటారు. 7 ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి కాపలాగా ఉంటున్నారు. వీళ్ళందరినీ తీసుకెళ్ళినప్పుడు ఎస్తేరు మొర్దెకైకి ఒక ఆలోచన వచ్చింది. మొర్దెకైకి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఎస్తేర్ని ఆ జాబితాలోకి ఏంటంటే రాణిగా చేయడానికి మొర్దెకై ఎస్తేరుని అంతఃపురంలోనికి తీసుకెళ్లడం జరిగింది. ఈ ఎస్తేరు ఎవరు అని చూసుకుందాం. అమ్మ ఎస్తేరు గురించి మనం చాలా చదువుకుంటున్నాం, కానీ ఎస్తేరు రాణి గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఎస్తేరు రాసిన గ్రంథం నుండి 2వ అధ్యాయము 6, 7 వచనాలు మనం చదువుకుంటే అసలు ఎస్తేరు అంటే ఎవరు అని మనం చదువుకుంటాం. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపెట్టిన వారిలో ఒకడు. బబులోను రాజు ఏం చేశాడంటే నెబుకద్నెజరు ఉన్న సమయంలో ఈ యూదా రాజుని చెరపట్టి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఎలాగెళ్ళారంటే చెరపట్టి వెళ్ళారు. వారిలో ఇతను ఒకడు, మొర్దెకై ఒకడు. కాబట్టి తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా, ఏం పేరమ్మా? అసలు పేరేంటి? ఎస్తేరు రాణి పేరు హదస్సా. అమ్మా ఏం పేరు? హదస్సా. ఏం పేరమ్మా? అది వెరీ గుడ్, హదస్సా. అసలు పేరు ఎస్తేరు రాణి పేరు హదస్సా. ఈ హదస్సా ఏం చేసిందంటే తల్లిదండ్రులు లేరు అంటే మొర్దెకైకి ఏమవుతుందండి? చెల్లి అవుతుంది. అమ్మ ఏమవుతుందమ్మా? అంటే పినతండ్రి అంటే చిన్నాన కూతురు ఏమవుతుంది? చెల్లి అవుతుంది. కాబట్టి ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదే ఉండగా అతడు ఆమెను పెంచుకొనిను. ఏం చేశాడు? ఇంకెవరు లేరు, తల్లిదండ్రులు చచ్చిపోయారు, పెంచుకున్నాడు. కాబట్టి ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఎలాగుందమ్మా? అందమైన రూపమును సుందర ముఖమును గలదే ఉండెను. ముఖం మీద ఎలా ఉందండి? ఎంత పొక్కులు, గుంటలు ఇలాంటి ఏమీ లేదు. ఎలాగుందమ్మా ముఖం? ఎలాగుంది? ఫేర్ అంటే కళ్ళు చక్కగా, బొగ్గులతోటి, ముక్కు చక్కగా, అన్ని అందంగా చూసిన వెంటనే ఎలాగంటే ఆకర్షణీయమైన ఒక గుణవతురాలైన ఒక వ్యక్తి కింద, ఒక స్త్రీ కింద ఉన్నది ఈవిడ. కాబట్టి చూడండి, ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ఇక్కడ బాగానే ఉంది. ఎస్తేరు రాణి గురించి మనం తెలుసుకున్నాం, మొర్దెకై గురించి తెలుసుకున్నాం, హామాను గురించి తెలుసుకున్నాం, రాజు గురించి మనం తెలుసుకున్నాం. కథలోకి వెళ్దాం. జరిగిన విషయం ఏంటి అని చూసుకుంటే, ఎప్పుడైతే మొర్దెకై తన ఎదుట మోకాలు అనలేదో, అదేవిధంగా తన ఎదుటి శిరస్సుని వంచలేదో, ఆ కారణము చేత మొర్దెకై పగబెట్టాడు. పగబెట్టి ఏం చేశాడు అని చూసుకుంటే, ఏం చేశాడమ్మా? పగబట్టి ఏం చేశాడంటే మొర్దెకైని చంపేస్తే, మొర్దెకైని చంపడం ఎంతసేపు అమ్మా? ఎంతసేపు మొర్దెకైని? మొన్న ఎవరిని చంపేశారు? పాస్టర్ గారిని చంపేశారు కదా. చాలా చక్కగా చంపేశారండి. సింపుల్గా చంపేశారు. చాలా చాలా చక్కగా చంపేశారు. అలా చంపితే ఏంటి? చాలా సులువు అది. అలా కాకుండా
మొత్తం యూదుల్ని అందరం చంపేద్దాం అనేసి మంచి ఆలోచన ఎవరికి వచ్చి. ఎస్తేరు రాసిన గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో చూసుకుంటే, మొర్దెకై ప్రాణం మాత్రము తీయట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనా తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ్యం అంతటా నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఇప్పుడు కూడా భారతదేశంలో ఏమొచ్చిందండి? మొత్తం అందరూ క్రైస్తవులు అందరూ లేపేసి మన హిందూ రాజ్యం కింద ఏర్పరచుకుందాం అని ప్రణాళిక వచ్చింది. వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరు మీద ఆడుతున్నారు. ఏం ఆడుతున్నారు? మత విద్రోహం చేస్తున్నారు, మార్చేస్తున్నారు అందరినీ. బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు. బలవంతంగా మా హిందువుల్ని తీసుకెళ్ళిపోయి క్రైస్తవ మతంలో మార్చేస్తున్నారు. చెప్పుడు మాటలు వినేసి పాపం డబ్బులకి లోన్ అయిపోయి ఏం చేస్తున్నారు? తాగి వాళ్ళు కూడా తాగుడు మానేసి క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతున్నారు. అందరూ మారిపోతున్నారని ఎంతో బాధపడుతూ హిందువులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు క్రైస్తవుల మీద పడి హింసిస్తున్నారు. బాధించి వాళ్ళని అనేక మందిని కొట్టి మొన్న ఏం చేశారండి? కాకినాడలో చెత్త కొట్టారు పాపం. కొట్టి పోలీసులు కూడా తీసుకెళ్లారు ఎక్కడికే, పోలీస్ స్టేషన్కి. ఎందుకంటే సర్టిఫికేట్ లేదు, లైసెన్స్ లేదు. ఆయనకి ఏంటంటే ప్రచారం చేసుకోవడానికి లైసెన్స్ లేదు. దాని గురించి ఏం చేశారు? పోలీసు వాళ్ళకి కేసు పెట్టిన వెంటనే పోలీసు వాళ్ళు ఏం తీసుకెళ్లి ఆయన జైల్లో పెట్టడం జరిగింది. పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకపోవడం వల్ల పెట్టడం జరిగింది. చూడండి, అక్కడ పరిస్థితి ఇక్కడ పరిస్థితి ఒకటినా అని చూసుకుంటే, ఎప్పటి నుండో క్రీస్తు పూర్వం నుండి జరుగుతుంది. ఆయా సందర్భంలో మీకు అర్థమైందా? ఆయా సందర్భంలో జరుగుతుంది. ఇది ఎప్పటి నుండో క్రీస్తు పూర్వం 487 సంవత్సరం నుండి 465 సంవత్సరం మధ్యలో జరిగిన పరిస్థితి ఇది. మీరు చక్కగా గ్రహించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. వీక్షకులారు మీరు కూడా గమనించాలి. ఇది ఇప్పుడు కార్యం కాదు, ఎప్పటి నుండో వస్తుంది. అప్పుడు అహష్వేరోషు కూడా 147 సంస్థానంలో మన భారతదేశానికి కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఎస్తేరు రాణి కూడా మన భారతదేశానికి రాణి, అంతే కదమ్మా? రాణి కింద చేసుకున్నాడు కదా. అంటే మన భారతదేశానికి రాణి. ఆ రాణి ఎవరో? యూదులు అంటే క్రైస్తవ మతం అంటే యెహోవా తండ్రిని నమ్ముకున్నవారు. యూదులు అంటే క్రీస్తుకి సంబంధించిన వారు అనేసి మన తేటగా చెప్పవచ్చు అనేసి మనం 7వ వచనం చూసుకుంటే, రాజు అయిన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరం నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరీము అని పండుగ చేసుకుంటారు. పూరు అంటే ఏంటంటే పత్రికలు, అంటే ఏంటంటే శాసనాలు తెలుసు కదా మన శాసనం ఉంటది కదా. పథకాలు. పూరిం అంటే పథకం. అంటే అది అగ్రిమెంట్ అవుతూనే అది చెల్లుబాటులోకి వస్తుంది. పార్లమెంట్కి వెళ్ళి అది అంగీకారం అవుతూనే మనకి బిల్లులు పాస్ అవుతాయి. కాబట్టి పూరు అనగా అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ అనగా చీటిని దినదినమునకును నెలకును ఆధారాన్ని 12 నెలల వరకు చేయొచ్చు వచ్చిరి. ఎప్పటికప్పుడు పత్రికలు రాయడం, లేఖనాలు రాయడం, ఇవన్నీ అంటే ఎలా పరిపాలన చేయాలి, ఈ విధంగా ఈ రోజు ఈ విధంగా జరుగుతుంది. రాజాజ్ఞ ఇది. ఈ రోజు రాజు ఈ విధంగా చేయమన్నాడు, ఈ రోజు ఈ విధంగా చెయ్యాలి అని ప్రతిరోజు చీటి రాస్తారు. దాన్ని పూరు అంటారు. కాబట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలు యూదులందరూ హామాను చనిపోయిన తర్వాత పూరిము పండుగ చేసుకోవడం జరిగింది. ఇది కూడా ప్రకారం ప్రతి సంవత్సరము యూదులు తప్పనిసరిగా ఆచరిస్తారనేసి మనం తెలుసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. అప్పుడు హామాను ఏ విధంగా యూదుల్ని సంహరించాలనుకుంటున్నాడో, ఇప్పుడు భారతదేశంలో కూడా హామాను బయలుదేరాడు. అతని యొక్క సైన్యం బయలుదేరి క్రైస్తవులందరినీ హింసించడం మొదలు పెడుతున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు హామానికి అని చూసుకుంటే, ఒక ప్రణాళిక. దేవుడిని ఇక్కడే మంచి పాయింట్ మీరు ఆలకించారు. ఏంటంటే దేవుణ్ణి ప్రజల్ని ఎవరన్నా ఏం చేస్తాడు? దేవుడు కంట్లు ఏలెట్టినట్టు అంట. ఎవరన్నా కంట్లు ఏలాడితే అలాగే ఏం చేస్తారమ్మా? ఎలిజబెత్ గారు కంట్లు ఏలెట్టామంటే ఏం చేస్తారు?
ఎంత బలం ఉందో అంత బలంతో వంగడ పెట్టి గుద్దేస్తాం అంతే కదా. నేనే అమ్మా అంతేనా. ఎందుకంటే కన్ను ముఖ్యం కదా, చాలా కంట్లో గుచ్చుకుందంటే చాలా బాధ వచ్చేది. అది తట్టుకోలేనంత బాధ వచ్చేది కాబట్టి మన బలం ఎంత ఉందో అంత బలంతో గుద్దేస్తాం. కాబట్టి దేవుడు కంట్లో ఎలెట్టినట్టంట దేవుడికి. ఇప్పుడు క్రైస్తవులందరినీ నిర్మూలన చేసేద్దాం, క్రైస్తవులు లేకుండా చేసేద్దాం అని అనుకుంటున్నారు, కానీ జరగని పని. ఎప్పటి నుండి క్రీస్తు పూర్వం నుండి వస్తుంది. కాబట్టి కార్యము జరిగించిన వాళ్ళే నయమైపోతారు, కార్యం జరిగించిన వాళ్ళే దేవుడి మతాన్ని ప్రసారం చేస్తారు. ఇప్పుడు క్రైస్తవులను కొట్టారా వాళ్ళందరూ, క్రైస్తవులు కొట్టిన వాళ్ళందరూ క్రైస్తవులు అయిపోతారు కొన్ని రోజులకి. ఎందుకంటే దేవుని యొక్క మాట. అలాగే ఏం చేశాడండి అపోస్తలుడైన పౌలు కూడా క్రైస్తవులను అందరం చంపేద్దామని బయలుదేరాడు, కానీ ఏమైపోయాడు, క్రైస్తవుడు అయిపోయాడు అంతే కదా. ఒప్పుకున్నారు కదా. అదే విధంగా ఒక ప్రజలారా మీరు కూడా క్రైస్తవులు అయిపోతున్నారు, మీరు అందరూ దేవుని యొక్క ప్రజలు అయిపోతున్నారు అనేసి ఈ వాక్యం ద్వారా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏం చేస్తున్నాడు అంటే అందరిని చంపేద్దాం అనేసి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా రాజా నీకు వ్యతిరేకంగా ఒక జాతి ఉన్నారు, చూడండమ్మా 3వ అధ్యాయం 8వ వచనంలో చూసుకుంటే, జనులో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు విరుద్ధంగా ఉంది, వాళ్ళ నడవడి కూడా వేరుగా ఉంది, మనకలాగా నడుస్తలేదు, వాళ్ళ యొక్క ఆచారాలు వ్యవహారాలు ఇవన్నీ వేరుగా ఉన్నాయి, వాళ్ళ మన మాట వినడం లేదు, కాబట్టి నీకు వ్యతిరేకంగా ఉన్నారు అనేసి చెప్తున్నాడు. వారు రాజు యొక్క ఆజ్ఞలో గైకొన వారు కాదు, కాబట్టి వారిని అందరినీ, మనకి ఉపయోగం లేదు వాళ్ళు, కాబట్టి వాళ్ళందరినీ తీసేద్దాం అనేసి చెప్పినప్పుడు రాజు కూడా చక్కగా అమ్మ రాజు అందరి మాట అంటాడు కదా, రాజు తర్వాత రాజు అంత వాడు, ప్రధానమంత్రి లాంటి వాడు, కాబట్టి ఇతని మాట విని ఏం చేశాడంటే రాజు, అయితే నీకు ఏది తోస్తా చెయ్యి అనేసి రాజు ఏం చేశాడంటే ఉంగరం తీసి ఆమాన్ చేతిలో పెట్టడం జరిగింది. కాబట్టి ఆమాను ఒక తాకీదు రాయించాడు, తాకీదు రాయించి ఆ తాకీదులో పలానా తేదీన పలానా దినాన మొత్తం 147 సంస్థలను ఉన్న యూదులందరినీ చంపేయండి, పలానా సంవత్సరంలో పలానా నెలలో పలానా తేదీన అందరూ చనిపోవాలి, యూదులు అన్న వాళ్ళు ఒక్కరు కూడా ఉండకూడదని ఆ తాకీదులో రాయించడము జరిగింది. కాబట్టి మరి ఎలాగా అంటే రాజుకి ఒక కోరిక కోరాడు. 3వ అధ్యాయం 11వ వచనంలో చూసుకుంటే, ఆ వెండికి నీ వియ్యబడి ఉన్నది ఏమి అడిగాడు అంటే ఇక్కడ వెండి అడిగాడు. 9లో చూస్తే, రాజు నాకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయి వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానా నుండి తీసి మళ్ళీ వేస్తానని చెప్పాడు. కాబట్టి రాజు కూడా చక్కగా నచ్చి నన్ను చేసి మనకి ఎవరో విరోధులు ఉండకూడదు, మన దేశంలో పగవారు ఉండకూడదు, మన అందరూ మనకి అనుకూలంగా ఉన్న వాళ్ళే ఉండాలి, విద్రోహాలు ఉండకూడదు, మతోన్మాదులు ఉండకూడదు. మన దాంట్లో ఈ యోధ మత అనుమాదులు ఉన్నారు మన దేశంలో, వాళ్ళ వలన మనకి ఏదో హాని జరుగుతుంది, అపాయం జరుగుతుంది, కాబట్టి ఆ మత అనుమాదులను అందరం తీసేయండి అని ఆమని చెప్పినప్పుడు ఓకే వెరీ గుడ్ బాగుంది అనేసి రాజు ఏం చేశాడు, ఉంగరం తీసి ఇచ్చినప్పుడు చట్టము పుట్టించాడు. ఇక్కడ 10 చదవడము, రాజు తన చేతి ఉంగరం తీసి దాని హమోదాత కుమారుడైన అగాగీయుడకు హామానికి ఇచ్చి 3:11 ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది, నీ దృష్టికి ఏదో అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చును. కాబట్టి యూదులకు అతడు శత్రువు అయిపోడు, కాబట్టి ఆమెను కూడా యూదులు శత్రువులు అయిపోరు. ఈ ఆజ్ఞ వచ్చినంట మొట్టమొదట తాకీదు ఎక్కడిచ్చాడంట, శోషణ కోటలు ఇవ్వడం జరిగింది. అది మొద్దికాయ చదివాడు. మొద్దికాయ చదివిన తర్వాత మొద్దికాయ ఎంతో బాధపడ్డాడు. బాధపడి ఏం చేశాడంటే, అప్పటికే రాణి ఉద్యోగం ఏంటది పదవి నుండి పోయిన తర్వాత ఎస్తేరు గారుని దేవుడు ఏం చేశాడంటే రాజుకి ప్రేమ పుట్టించాడు. ఎంతో ప్రేమించాడంటే ఎస్తేరుని. ఆవిడ సౌందర్యవతి, గుణవంతురాలు, మాట తీరి ఇవన్నీ నచ్చి ఆవిడ ఏం చేశాడు, ఎప్పుడైతే రాజుకి నచ్చిందో రాజు ఏం చేశాడంటే కిరీటము, రాణి యొక్క కిరీటము ఆవిడకి పెట్టి ఆ 147 సంస్థానాలకి ఆవిడని రాణి కింద చేయడం జరిగింది. ముద్దుగా ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నాడో
అక్కడ రాజనగర్లో ఏం చేసాడంటే చక్కర్లు కొడుతున్నాడు మన అయ్యగారు. ఏం చేస్తున్నాడంటే రాజు ఎదురుగుండా గోను బట్ట కట్టుకుని అయ్యగారు వచ్చాడు, ముద్దుకయ్య గారు. వచ్చిన వెంటనే అలా రాకూడదు, ఎందుకంటే రాజనగర్లో ఎవరో గోను బట్ట కట్టుకుని రాజు ఎదురుగుండా నిలబడకూడదు. రాజు యొక్క నగర్లో ఎవరో ఉండకూడదు. శోషణ కోట ముఖదారం వచ్చి తిరుగుతున్నాడు. తిరిగిన వెంటనే ఇస్తారని చూసి నపుంసకులను పిలిచి ఏంటి ఏం జరిగింది అని చెప్పినప్పుడు రాణికి అంత వివరంగా చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు అప్పుడు చూద్దాంలే, చేస్తానులే, కంగారు పడుకో అనేసి ఆ వస్త్రాలు తీసి, నువ్వు చూడడానికి చాలా చండాలంగా ఉన్నావు, అవి గోను బట్టి ఎన్ని కట్టుకుంటూ రాజుగారిని తెలిసినట్టు చంపేస్తాను నిన్ను అని చెప్పినప్పుడు అతను ఒప్పుకోలేదు. మంచి మంచి వస్త్రాలు పంపించింది. పంపిస్తే అతను ఒప్పుకోక, నీ వల్ల కాకపోతే దేవుడు ఇంకా ఎవరినైనా పంపిస్తాడు, వేస్తారు, నువ్వు నీకు గర్వం పుట్టిందా లేదా ఏంటి, నువ్వు రాణి అయిపోయావు అనేసి నీకేమన్నా పొగర వచ్చిందా అన్నట్టు మాట్లాడినప్పుడు అప్పుడు ఎస్తేర్ అని చూడ ఎంత తెలివైందో. అమ్మా తన యొక్క గుణాన్ని పోగొట్టుకోలేదు. అప్పుడు కూడా మొద్దుకే మాట వింటుందండి ఆవిడ. మొద్దుకే మాట వింటుంది, మొద్దుకే మాట వింటుంది. తన యొక్క స్థితిని ఇడిచిపెట్టుకోలేదు. రాణి అయిపోయినంత మాత్రానే తన హోదాన్ని ఇడిచిపెట్టుకోలేదు. కాబట్టి ఒక పని చేయి, మన వాళ్ళని అందరం తీసుకెళ్ళిపోయి సమాజ మందిరంలో పోగేసి ప్రార్థన చేయండి 3 దినాలు. నేను కూడా ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తే దేవుడు చిత్తం అయితే రాజాజ్ఞ కోసం నేను వెళ్తాను అని చెప్పడం జరిగింది. ఇక్కడ సింపుల్ గా చెప్తున్నాను మీకు. ఏంటంటే రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఎవరైనా సరే, ఎంత రాణి అయినా సరే, రాజు కుమారుడైనా సరే, రాజు పిలవపోతే వెళ్ళకూడదు. అయ్యగారు అర్థమైందా? అమ్మగారు, రాజుగారు పిలవపోతే వెళ్ళకూడదు. రాజు యొక్క చేతులు ఏముంటదండి? రాజదండము ఉంటాది. ఈ రాజదండము ఉన్నప్పుడు రాజు, సపోజ్ మన పొరపాటున వెళ్ళిపో అనుకోండి, ఆ రాజదండం ఎలా చూపించాలి అతని వైపు, ఎలా చూపించకపోతే వెంటనే అతనికి ముఖం మీద ముసుకేసి వెంటనే చంపేస్తారు, వెంటనే స్పాట్ డెత్. కాబట్టి ఎస్తేర్ ఏం చేసిందంటే తన పనికత్తులతోటి, చెలికత్తులతోటి ఏం చేసిందంటే 3 దినాలు ఉపవాసం ఉండి యూదుల కోసం ప్రార్థన చేయడము జరిగింది. దేవుడి యొక్క అనుగ్రహం పొందుకుని ఏం చేసిందంటే మంచి రాజ వస్త్రాలు వేసుకుని ఏం చేసిందంటే ఎస్తేర్ రాణి చక్కగా రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు కంటే దేవుడు దయ పుట్టించాడంట. ఎవరి మీద? ఎస్తేర్ రాణి మీద దయ పుట్టించినప్పుడు రాజదండము ఇలా చూపించినప్పుడు అప్పుడు ఏం చేసిందంటే ఎస్తేర్ రాణి వెళ్ళి ఆ దండాన్ని పట్టుకుంది, చివరి కొననే పట్టుకున్నప్పుడు రాజు, ఎస్తేర్ రాణి ఏంటి నీ రాకకేంటి, నా రాజ్యంలో సగం రాజ్యం రాసిచ్చేయమంటావా? అప్పుడు అనేవారు కదా సినిమాలో మనం చూస్తాం. ఆ విధంగా ఏమన్నాడండి డైలాగ్, ఆ సినిమా డైలాగ్ కానీ నిజంగా అన్నాడండి. ఏమన్నాడండి? నా రాజ్యంలో సగం మట్టికి నీకు రాసిచ్చేయమంటావా అని అంటే, లేదండి నా ఏలినవాడ నా ప్రభా, నేను చక్కగా ఒక విందు చేస్తున్నాను, ఆ విందుకి మీరు రావడమే, మీతోటి హామాను గారిని కూడా తీసుకురండి అని చెప్పినప్పుడు షబాస్, చాలా బాగుంది, చక్కగా ఉంది, ఇదేదో ప్లాన్, వస్తానమ్మా రేపు వస్తానన్నప్పుడు ఆవిడ ఏం చేశాడంటే రాజు చక్కగా తయారైపోయి రాణి చేసిన విందుకి వెళ్ళడం జరిగింది. హామాను గారు కూడా ఆ విందుకి వెళ్ళడము జరిగిన తర్వాత చక్కగా మొదటి దినం విందు అయిపోయింది. రాణిగారిని ఏంటి నీ కోరిక మళ్ళీ అడుగుతున్నారు రాజుగారు. మళ్ళా నా రాజ్యంలో ఏమన్నా సగం ఇచ్చేయమంటారు లేకపోతే ఏం చేయమంటారు అని వెంటనే అవి ఏమన్నదంటే ఎస్తేర్ రాణి ఏమన్నదంటే మళ్ళా నేను విందు చేస్తాను, రెండో విందులో నాకు ధైర్యం సరిపోవడం లేదు, రెండోసారి మీకు చెప్పడం జరుగుతుంది, కాబట్టి నా విన్నపాన్ని మన్నించి మీరు రేపు దినం కూడా నా విందుకు రావాల్సిందిగా మా ప్రభువాన్ని కోరుతున్నాను అన్నప్పుడు అతను షబాస్ అనేసి అన్నాడు. అంతకు ముందు ఏం జరిగిందంటే ఈ మొద్దుకై ఇతనికి నమస్కారం చేయకపోవడం ఇవన్నీ చూసి ఏం చేశాడంటే అతను ఇంటికి వెళ్ళిపోయి అతను స్నేహితులతోటి బంధువులతోటి ఏం చేశాడంటే ఆలోచించుకున్నాడు. అంటే అందరూ బాగుంది, సంస్థానంలో అందరూ గౌరవిస్తున్నారు నన్ను, కానీ ఒకే ఒకడున్నాడు మొద్దుకి అన్నవాడు, ఆడి నన్ను చూసిన వెంటనే నాకు వంగడం లేదు, నమస్కారం చేయడం లేదు, ఏం చేద్దాం అని వెంటనే ఆ భార్య ఆ బంధువులు అందరూ చక్కగా అతను ప్లాన్ ఇవ్వడం జరిగింది. మన ఇంట్లో ఒక 50 అడుగులు ఒక ఊరి స్తంభాన్ని ఊరికొయ్యని
ఏర్పాటు చేయండి, దాని మీద ముద్దుగానే ఉరేద్దాం అని చెప్పినప్పుడు చాలా బాగుంది. చక్కగా అనేసి 50 అడుగులు, అమ్మ 50 అడుగులు అంటే ఎంత ఉంటుంది? ఒక కొబ్బరి చెట్టు ఎంత ఎత్తు ఉంటుందండి? కొబ్బరి చెట్టు ఎంత ఎత్తు ఒక ఉరుకొయ్యని తయారు చేసాడు. ఎవరి కోసం? మొద్దుకాయ కోసం తయారు చేయడం జరిగింది. ఇక్కడ విషయంలోకి వస్తే అప్పుడు రెండో రోజు ఈ ఈ రాజుగారు ఏం చేశాడంటే, అంతకు ముందు నిద్ర పట్టక, అమ్మ జాగ్రత్తగా ఆలకించాలి, మీ అన్ని చదువు అంటే 4 గంటలు పడుతుంది. నిద్ర పట్టక ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు, అలాగ తిరుగుతున్నాడు. తిరిగినప్పుడు గ్రంథం తీసుకురమ్మన్నాడు. గ్రంథం తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. రాజగ్రంథం ఉంటుంది అక్కడ. ఆ గ్రంథం అంటే బుక్ తీసుకొచ్చినప్పుడు ఏం చేశాడంటే అది చదువుతున్నాడు. ఇంక చూడండి, ఎస్తేరు రాసిన గ్రంథం నుండి 6వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటే, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞగా అది రాజు ఎదుట చదివి వినిపించబడును. ద్వారపాలకులైన బిక్తాను తేరాహాను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహస్వేషును చంప ప్రయత్నించిన సంగతి మొద్దికే తెలిపినట్లు అందులో రాయబడి ఉంటుంది. ఈ మొద్దికాయకి తెలిసింది అంతకుముందు. తెలిసి ఏం చేశాడంటే ఎస్తేరు రాణికి చెప్పడం జరిగింది. ఎస్తేరు రాణి ఏం చేసింది? రాజుగారు చెప్పడం జరిగింది. రాజుగారు ఆరా తీసినప్పుడు నిజంగా వీళ్ళు రాజు మీద కుట్ర పన్నారని తెలిసింది. కాబట్టి రాజు ఏం చేశాడంటే ఒక రోజుని నిద్ర పట్టగా ఏం చేశాడు? తిరుగుతున్నాడు. రాజ్యపు సమాచార గ్రంథం అంట. ఆ బుక్ తేండి అయ్యా అంటే మన ఆధార్ పెట్టి ఉంటది కదా, పిల్లలకి ఆధార్ పెట్టి ఉంటది కదా, ఇలాంటి నేను ఆధార్ వేస్తున్నాను పట్టి ఏ రోజున ఎంతమంది వస్తున్నారు, ఏ వారం ఎంతమంది వస్తున్నారో తెలుస్తూ ఉంటది. అలాగా ఆ గ్రంథం చదవమని అంటున్నా, అందులో మొద్దుకాయ గురించి రాసి ఉన్నప్పుడు ఈ మొద్దుకాయ ఏం చేశాడంటే దేవుడి రాజు దగ్గర నుండి బహుమతి ఏమీ పొందుకోలేదు. రాజు కూడా మర్చిపోయి మొద్దుకాయ తన యొక్క పనులు తాను చేసుకోవడము జరుగుతుంది. ఎప్పుడైతే రాజుకి ఏమైనా బహుమతి మనం ఇచ్చామా అన్నప్పుడు, ఇవ్వలేదండి అయ్యగారు అని చెప్పినప్పుడు చప్పట్లు కొట్టాడు. చప్పట్లు కొట్టినప్పుడు ఎవరన్నా ఉన్నారా? 3 చదవండి, మీకు అర్థమవుతుంది, నేను చెప్పడం కాదు. కానీ రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొద్దికాయకి బహుమతి ఏదైనాను గంత ఏదైనాను చేయబడినా అని అడగగా రాజు సేవకులు అతనికి ఏమి చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఆ వనంలో ఎవరున్నారని రాజు చెప్పాను. ఎవరున్నారు అక్కడ అన్నట్టునే అప్పుడు రాజు భటులు ఏం చెప్పారంటే, ఆమెను తాను చేయించిన ఉరికొయ్యి మీద ముద్దికాయని ఉరి తీయించడానికి ప్రయత్నాలు చేసినప్పుడు ఆ విషయం రాజుగారు చెప్పి ముద్దికాయని ఉరి తీయించనేసి ఇతను చేసినప్పుడు రాజు చప్పట్లు కొట్టాడు. కొట్టిన ఎవరంటే రాజు సేవకులు వచ్చి హామాను బయట ఉన్నాడండి అంటే లోపల తీసుకురండి అని చెప్పినప్పుడు అప్పుడు 6వ వచనము చదువుకుందాము. రాజు ఘనపరిచిన అపేక్షించిన వానికి ఏమి చేయవనని రాజు అతనిని అడగగా, హామాను నన్ను గాక మరి ఎవరైనా రాజు ఘనపరిచిన అపేక్షించినని తనలో తాను అనుకుని రాజుతో ఇట్లా నేను ఎంతో మురిసిపోయాడు హామాను. రాజు తర్వాత నానే కదా కన్నీ ఈ రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు నేను కూడా అందులో పాత్రధారిని కదా, ఇంకా రాజు నన్ను ఒక ఎత్తైన స్థానంలో నన్ను ఉంచాడు, అందరికన్నా ఎత్తైన పీట మీద నన్ను కూర్చోబెట్టాడు అనేసి ఎంతో మురిసిపోతా హామాను చెప్తున్నాడు. తన యొక్క ఆలోచనలు చెప్పడం జరుగుతుంది. ఏం చెప్తున్నాడు? రాజు ఘనపరిస్థితులను అపేక్షించిన వారికి చేయందేమనగా రాజు ధరించిన వస్త్రంలో ధరించుకోవాలి, రాజు ఎక్కువ గుర్రాన్ని ఎక్కాలి, రాజు తన తల మీద ఉన్న కిరీటాన్ని అతనికి ధరింపజేయాలి అని చెప్పినప్పుడు శబాష్, చాలా బాగుంది, నువ్వు చెప్పినట్టు చెయ్యి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. 9 చదువుకుంటే ఇంకా బాగుంటది. గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకుని రాజు గణపరిచిన అపేక్షించి వానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజు వీధుల్లో అతనిని నడిపించచ్చు. రాజు గణపరిచిన అపేక్షించే వారికి ఈ ప్రకారంగా చేయదగిన అతని ముందర చాటింపవలను.
అర్థమైందా? ఇతనే చెప్తున్నాడు, రాజుని కనపరిచిన వాళ్ళని ఈ విధంగా చెయ్యాలి. ఏం చెయ్యాలంటే ఆ రాజు వస్త్రాలు ధరింపజేసి గుర్రాన్ని ఎక్కి రాజు గణపరిచిన వాడికి ఈ విధంగానే సత్కారం జరుగుతుంది అనేసి ఏంటి గుర్రాన్ని రాజు వీధుల్లో తిప్పాలి అని చెప్పినప్పుడు అది రాజుకి చాలా నచ్చి 10వ అధ్యాయము చదువుకుంటా. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా వస్త్రములు నా గుర్రమును తీసుకుని రాజగుమ్మం వద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగే చెయ్యము. నీవు చెప్పిన దాంట్లో ఒక్కడో కూడా తప్పకుండా నువ్వు చెయ్యి అని చెప్పాడు. చూసావా అమ్మా, ఒక దేవుని యొక్క సేవకుని చంపడానికి నువ్వు ఎప్పుడైతే ముందరకు వచ్చావో దేవుడు నీతోటే ఏం చేయించాడమ్మా, వాడిని ఎవరినైతే నువ్వు చంపుతావని అనుకుంటున్నావు వాడిని నీ నోటితోటి నువ్వు గణపరిచేలాగా చేయడము జరుగుతుంది. ఇక్కడ ఏం చేశాడంటే తను అనుకున్నాడు, ఆమెను అనుకుని నన్ను రాజు ఎంతో కనపరుతాడు అని అనుకున్నాడు. కానీ ఏం చేశాడంటే రాజు ఇక్కడ ఏం చేశాడండి, నెత్తి మీద గదించుకి నెత్తి మీద కొట్టేసినట్టు ఆమానికి అయిపోయింది. రాజదండంతో నెత్తి మీద కొట్టినట్టు అయిపోయిన వెంటనే ఏం చేయాలో తెలియలేదు రాజాజ్ఞ. అప్పుడు ఏం చేశాడంటే ఆమాను వెళ్ళి మొద్దుగాని తీసుకొచ్చి స్నానం చేయించి మంచి రాజుగారు వేసుకున్న వస్త్రాలు ధరించి రాజుగారు గుర్రం తీసుకొచ్చి రాజుగారు చెప్పండి కిరీటం పెట్టి రాజు వీధులంతా తిప్పాడు. ఎవరి కోసం? ఉరికమ్మం తయారు చేసాడమ్మా, ముద్దికాయ కోసం ఉరికమ్మం తయారు చేసిన వ్యక్తి రాజు ద్వారా ఆజ్ఞ పొందుకుని అతన్ని గుర్రం మీద ఎక్కించి తిప్పాడు. కాబట్టి అమ్మ మీకు అర్థమవుతుందా? ప్రియ నేస్తమా, నువ్వు ఎప్పుడైతే దేవుడికి విరోధంగా ఉన్నావో దేవుడు ముక్కు పిండేస్తాడు, జాగ్రత్త. నువ్వు దేవునితో పెట్టుకుంటున్నావు, మనుషులతోటి కాదు. ఎవరితోటి పెట్టుకుంటున్నావు? భూమిని, సూర్య, ఆకాశ, చంద్రుడు, నక్షత్రములు కలిగజేసిన దేవుని బట్టి నువ్వు మానవుడే, దేవుడు కాదు. నువ్వు ఎంత వాడువైనా నువ్వు మానవుడే, దేవుడితోటి నువ్వు సరి సమానం కాదు. దేవుని యొక్క ప్రజలతోటి, దేవుని యొక్క కుమారులతోటి, దేవుని యొక్క కుమార్తెలతోటి నువ్వు పట్టుకుంటే చాలా ప్రమాదం. ఇక్కడ చూసా హామాను ఏం చేశాడంటే మొర్దెకై అనే యూదుని అంటే ఒక క్రైస్తవుని చంపడానికి అతను ప్రయత్నం చేసినప్పుడు తిరిగి 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 అతనికి అవమానం జరిగింది. ఏం చేశాడంటే ఎంత తిప్పేసి ఇంకేం చేయలేదు, తెలక కుళ్ళిపోయి మనోవ్యాధంతో దుఃఖంతో ముఖం మీద దుప్పటి కప్పేసుకుని ఏంటి టవల్ కప్పేసుకుని ఏం చేశాడంటే ఏడితే ఇంటికి వెళ్ళిపోయి జరిగిందంతా చెప్పడం జరిగింది. ఆ కుటుంబం వాళ్ళు కూడా చాలా భయపడ్డారు, బంధువులు భయపడ్డారు, మిత్రులు భయపడ్డారు. దేవుని యొక్క సేవకుడు చాలా ప్రమాదం, అతనితో పెట్టుకుంటే ఏ విధంగా జరుగుతుంది, కొద్ది జాగ్రత్తగా ఉండు అని చెప్పడం జరిగింది. జరిగినప్పుడు అతను కూడా ఏం చేసి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి దేవునికి నిత్యము ప్రార్థన చెయ్యాలి, మతన్మాదులని చెప్పి నువ్వు నీకే ఒక క్రియేట్ చేసి క్రైస్తవుని హింసిస్తే నీకే ప్రమాదం, ఎందుకంటే దేవుడు వారికి తోడే సహాయంగా ఉంటాడు. ఈ హామాను ఏం చేశాడంటే యూదులందరిని చంపించేద్దాం అనుకున్నాడు. కానీ ఎవరు చనిపోయారు? హామానే చనిపోయాడు. దేవుడు తిరిగి తిరిగి అతని మీదే ఆ శాపము, అతని యొక్క చేసిన క్రియలను బట్టి అతని మీదకే ఆ ఉగ్రత రావడం జరిగింది. అతను చనిపోవడం కాదు, తన యొక్క 10 కుమారులు కూడా ఉరి తీయబడ్డారు రాజు ఆజ్ఞను బట్టి. కాబట్టి ప్రియ నేస్తమా, దేవుని జోలికి నువ్వెప్పుడు వెళ్ళకో. దేవుడు సామాన్యుడు కాదు, ఎన్ని చేసినా దేవుడు ఏమి చేస్తలేదు కదా అని మీరు అనుకుంటారు. కానీ దేవుడు వాళ్ళ యొక్క క్రియను బట్టి వాళ్ళకి ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. నీకు వెంటనే ఉంటది కానీ నువ్వు గ్రహిస్తలేదు. నీకు ఆ రోజు నుండే నీ జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి కానీ నువ్వు గ్రహించడం లేదు. కాబట్టి ప్రియ నేస్తమా, నీకు క్రైస్తవులకు విరోధంగా ఎంత మాత్రం నువ్వు ఉండవద్దు అనేసి ఇక్కడ చెప్పడము జరిగింది. ఎస్తేరు రాణి 147 సంవత్సరాలకి రాణి కింద ఉంది. మన భారతదేశాన్ని కూడా ఆవిడ ఏడవడం జరిగింది. యూదులు అంటే ఇశ్రాయేలు ప్రజలు అంటే యెహోవా దేవుడిని నమ్మిన ప్రజలు. యెహోవా దేవుడు ఎవరంటే సృష్టికర్త ఎవరంటే తాను నుండి ఉద్భవించిన దేవుడు, సార్వభౌమాధికారం గల దేవుడు, భూమి, సూర్య, ఆకాశ, చంద్ర, నక్షత్రం అన్ని కలగజేసిన దేవుడి యొక్క ప్రజల్ని
నువ్వు గౌరవపరచాలి కానీ అగౌరవపరచకూడదు అనేసి ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుడు ఈ పరిశుద్ధమైన మాటలు మనం వెనుకలుగా బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వేసుకులారు మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, అదే విధంగా షేర్ కూడా చేయండి. ఎందుకంటే మా ఛానల్లో అనేకమైన విషయాలు పెడతాం, షార్ట్ ఫిలిం కూడా తీస్తున్నాం అని అనుకుంటున్నాం. కాబట్టి తగిన సరైన ఇవి ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల చాలా లేట్ అయిపోయింది. కాబట్టి మీ యొక్క తోడి సహకారం మాకు అందించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్న ఐడియాలు కూడా మాకు దయచేయండి. మాకు ఐడియాలు రావడం లేదు కాబట్టి మీరు కూడా అనుభవం గలవారు మాకు ఐడియా ఇస్తే ఆ షార్ట్ ఫిల్మ్ ఏ విధంగా తీయాలి, ఏ విధంగా చేయాలి మాకు తెలియపరచవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మీకు అందరికీ వందనాలండి.